నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభరాత్రి. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 7th జనవరి 2024 ఆదివారం. ఈరోజు విడేస్తున్నా. నేను నిన్న రాత్రి ఢిల్లీలో 9:30కు స్టార్ట్ అయ్యి ఈరోజు రాత్రి ఇప్పుడు సమయం వచ్చేసి 11 అవుతుంది. కరెక్ట్ 11:06 అవుతుంది. వచ్చిన ఇది ఎర్టిగా ZA ప్లస్ 2019 మ్యానుఫ్యాక్చరింగ్, 2023 ఆగస్టు రిజిస్ట్రేషన్. అయితే వీడియో ఎందుకు వేస్తుందంటే పోయేదే గీడికి, ఆడికెళ్ళి బుయ్య ఉరికిరా పట్టే. ఈ బిత్తిరి బండి నడపరాదు, మా అన్న నడపరాదు. వీడియో ఎందుకు వేస్తున్నా అంటే నా ఎంబడి నల్గొండ జిల్లా నకరేకల్ గ్రామం అండ్ మండలానికి సంబంధించిన ఒక బైక్ మెకానిక్ శంకర్ యాదవ్ అన్న వచ్చిండు. నన్ను నమ్మి నా ఎంబడి ఢిల్లీ వస్తే అతనికి నేను బైకులకు సంబంధించిన ఆటో స్టోర్ సామాన్ ఇప్పించిన. ప్లస్ అతనికి సామాన్ ఇప్పించడంతో పాటు కొంచెం సామాన్ తీసుకొని కూడా నా ఎంబడి వచ్చిండు. నేను జగిత్యాల దాకా తీసుకొచ్చిన. అతనే కాక ఇంకో ఇద్దరు జగిత్యాల లోకల్ వాళ్ళు కూడా వచ్చిర్రు. వాళ్ళు ఇప్పుడే వాళ్ళ బంధువులు వచ్చి వాళ్ళని ఎక్కించుకొని పోయి. ఇది ఓల్డ్ బస్ స్టాండ్ చౌరస్తా జగిత్యాల్లో. ఇది లెఫ్ట్ సైడ్ది 1 టౌన్ పోలీస్ స్టేషన్, రైట్ సైడ్ ఏమో కోర్టు. రైట్ సైడ్ది కోర్టు. ఈ ముంగట వచ్చేదాన్ని తహసీల్ చౌరస్తా అంటాం మేము. ఇక్కడ నుంచి రైట్ పోతే టవర్ సర్కిల్ వస్తుంది, లెఫ్ట్ పోతే జంబిగద్దె వస్తుంది. అక్కడ మనం ప్రతి సంవత్సరం దసరాకు జంబి కట్టేస్తారు. దాని ముంగట వచ్చేది ఇప్పుడు అంగడి బజార్ అంటారు. ప్రతి గురువారం ఇక్కడ సంత జరుగుతుంది. ఇక్కడ ప్రతి గురువారం సంత జరుగుతుంది. ఇది అంగడి బజార్. అయితే ఈ తమ్ముడు నా ఎంబడి వచ్చిండు. నేను ఇతన్ని క్షేమంగా తీసుకుపోయినా, క్షేమంగా ఇక్కడి వరకు క్షేమంగా తీసుకొచ్చిన. మనం నివసించేది, మనం బ్రతికేది టైం వచ్చేసి కలియుగం. మనం ఎంత మంచిగా అది చేసిన అవతల వాళ్ళకు మన దగ్గర ఏమైనా తప్పులు దొరకాలని వెతుకుతూ ఉంటారు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. నాకు అతనితోటి ఎలాంటి పరిచయం లేదు, కేవలం నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ మాత్రమే. ఆ సబ్స్క్రైబర్ నా మీద పెట్టుకున్న నమ్మకం కోసం నా ఎంబడి వచ్చిండు. నేను అతన్ని ఢిల్లీ దాకా తీసుకుపోయి అతనికి మన వంతు సాయం చేసినాం. ఏమైనా డబ్బులు ఇచ్చినావు? నాకు సాయం చేసినాం 50,000 లక్షలు. నిజం చెప్పు. మరి అందరు ఇచ్చినామని చెప్తారు. అయితే తీసుకుపోయినా అతనికి ఆటో స్టోర్కి సంబంధించిన మెటీరియల్ ఇప్పించిన. 1,50,000 రూపాయల సామాన్ కొనుక్కొని ట్రాన్స్పోర్ట్లో వేసుకున్నాడు. కొంచెం సామాను మనతోటి ఇప్పుడు తెచ్చుకుంటుండు. ఇప్పుడు అతడు నేనేం చెప్పిన అంటే, అన్న నైట్ బాగైంది, మన షెడ్లో ఒక రూమ్ కూడా ఉంటుంది గెస్ట్ల కోసం, నువ్వు పడుకో. మా ఇంటికి వెళ్ళినాం ఎందుకు అన్నం తిన్నాం. ఇంటికి తీసుకుపోయినా, అన్నం పెట్టించిన. పడుకో అన్న, మధ్యన 5 గంటలకు అట్లా లేచి వెళ్దు అంటే, అబ్బా లేదన్నా, నేను మళ్ళీ రేపు మార్నింగ్ బయలుదేరితే నేను ఇంటికి వచ్చేసరికి మళ్ళీ రాత్రి అవుతుంది, నాకు బస్ ఎక్కి అన్న, నేను వెళ్ళిపోతా అన్నాడు. ఇది జగిత్యాల బస్ స్టాండ్కి తీసుకొచ్చిన. బస్ ఎక్కితే ఇక్కడి వరకు నా డ్యూటీ అయిపోయినట్టు. ఈయన వాళ్ళ ఇంటికి పోతాడు, నేను మా ఇంటికి పోతా. ఒక్క నిమిషం లైన్లో ఉండు. దిగు, నీ బ్యాగులు తీసుకో, ఏమున్నాయి అన్నీ తీసుకో, ఏం మర్చిపోకు. ఆ సంతరాలు కూడా తీసుకో. ఇది ఎర్టిగా ZA ప్లస్ ఢిల్లీ నుంచి జగిత్యాల దాకా వచ్చింది. కరెక్టు 26 గంటలల్లా జగిత్యాల రీచ్ అయింది బండి. వాళ్ళు చెప్పవా నీ పేరేంటిదో? పూర్తి పేరు చెప్పు. మోదాల శంకర్. ఫోన్ నెంబర్ 9640099859. మోదాల శంకర్ యాదవ్, నకరేకల్, నల్గొండ జిల్లా. నా ఎంబడి ఢిల్లీ వచ్చినావు, ఇక్కడ దాకా క్షేమంగా వచ్చినావు. ఇప్పుడు ఇక్కడ బస్ ఎక్కి హైదరాబాద్ పోతున్నావు. హైదరాబాద్ నుంచి మీ ఇంటికి వెళ్ళిపోతావు. నేను ఇప్పటి వరకు నేను క్షేమంగా ఇటు దాకా తీసుకొచ్చిన. ఈ వీడియో కూడా ఎందుకు ఎత్తున్నా అంటే, రేపు పొద్దున నువ్వు ఇంటికి ఒకటన్నా పోతే మళ్ళీ మీ వాళ్ళతోటి నాకు ఫోన్లు రావాలి. ఓకేగా?
రైట్, హ్యాపీ జర్నీ, జాగ్రత్త. MGBS పోతుంది చక్క, హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి మీ ఇంటికి వెళ్ళిపో. ఓకే బాయ్, జాగ్రత్త. ఓకే తమ్ముడు, వీడియో కూడా ఎందుకు చేసినంటే సార్, ఇప్పుడు అతడు 2 రోజుల నుంచి అతడు ప్రయాణం చేసిండు పాపం, మనం నమ్మి మన వెంబడి వచ్చిండు. మనం ఇక్కడ వరకు నిజాయితీగా మన డ్యూటీ మనం చేసినాం. మళ్ళీ ఇక్కడ నుంచి అతడు ఇంటికి కూడా అట్లనే పోవాలని ఈ వీడియో. ఎందుకంటే ఇందాక చెప్పిన కదా, మనం కలియుగంలో ఉన్నాం. మనం ఎంత కరెక్ట్ ఉన్నా మనం ఎక్కడ దొరుకుతామని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకోసం జాగ్రత్త. చెప్పండి భయ్యా, నాకు కొంచెం అర్జెంట్ ఉంది. నాకు ఏం కావాలి చెప్పు. मैं थोड़ा अर्जेंट में हूँ भाई, तो मैं क्या में आएंगे जी, कहाँ आपके साथ वीडियो में आएंगे. सुबह आओ तो मैं गाड़ी के साथ निकाल दूँ. हाँ राइट, जबरदस्त है गाड़ी. थैंक यू. మనం అతన్ని ఇక్కడ దాకా క్షేమంగా తీసుకొచ్చి బస్ ఎక్కించినాం. మన డ్యూటీ అయిపోయింది. అతడి ఇంటికి క్షేమంగా పోయి మనకు పొద్దున ఫోన్ చేస్తే చాలు. ఎందుకంటే ఇప్పుడున్న రోజులల్లో తొక్కి పడేయడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ముందు జాగ్రత్త అంతే. మనకు రోజు ఇట్లాంటి చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందుకోసం ఈ వీడియో తీసిన. దయచేసి వాళ్ళు తప్పుగా అనుకోవద్దు. ఆ పిల్లగాడు వాళ్ళ ఇంటికాడ నుంచి కొన్ని డబ్బులు తీసుకొని మనల్ని నమ్మి మన వెంబడి ప్రయాణం చేసిండు. మనం అతనికి వచ్చినందుకు ఒక మంచి రూట్ చూపెట్టినాం. ఇక అతడు సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అది అతని మీద ఆధారపడి ఉంటుంది. కానీ మన వంతు సాయం మనం చేసినాం. అది ఎప్పటికైనా గుర్తుంటే మనకు అది చాలు. ఓకే సార్, నేనేమన్నా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ. నా సైడ్ నుంచి క్లియర్ ఉండాలి కాబట్టి నేను ఆ వీడియో అతనితో వీడియో చేసిన. ఇక్కడి వరకు అతడు క్షేమంగా వచ్చిండు. ఈ సమయం అతడు ఎక్కిన బస్సు నెంబర్ అవన్నీ కూడా చూపెట్టిన. అతడి ఇంటికి క్షేమంగా పోయి రేపు పొద్దున ఫోన్ చేస్తే మనకు సరిపోతుంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే. 16.8 ఇచ్చింది సార్ మైలేజ్. ఇంకా 176 కిలోమీటర్లు పోయే డీజిల్ ఉంది దానిలో.